గత ప్రభుత్వంలో వైసీపీ చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, ఈ ల్యాండ్ స్కామ్‌లు, అటవీ సంపద దోచేయడం ఇలాంటివి గతంలో చాలా విచ్చలవిడిగా జరిగిపోయాయి. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్‌సీపీ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఇటువంటి ఆగడాలకైతే వాళ్ళైతే లేవనెత్తారు. అండ్ స్పెషల్‌గా మనం మాట్లాడుకుంటే ఈ ఒక దళితుడిని చంపేసి, డోర్ డెలివరీ చేసి, ఇంటికి పంపించి డెడ్ బాడీని ఎవరన్నా ఎక్కడన్నా వాగితే మిమ్మల్ని కూడా చంపేస్తాను, ఇదిగో ఈ 2 లక్షలు తీసుకొని దహన సంస్కారాలు చేసేయండి అని చెప్పి అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు ఈ దళితుని అయితే చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటన అయితే గతంలో జరిగింది. 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఈ కేసులో ఎటువంటి మార్పు అయితే జరగలేదు. ఎటువంటి డెవలప్మెంట్ అయితే కనపడలేదు. అతనేమో ఎమ్మెల్సీ అనంతబాబు ఏమో బెయిల్ మీద బయట ప్రశాంతంగా తిరుగుతా ఉన్నాడు. ఈ బెయిల్ ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళ తల్లిదండ్రులు కోర్టుని అయితే ఆశ్రయించారు. ఈ కేసుని తిరిగి మళ్ళీ ప్రారంభించండి, తిరిగి విచారణ చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళైతే కోరడం జరిగింది. అండ్ ఒకసారి మనం కొంచెం డీటెయిల్ గా చూద్దాం. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటన జరిగి 3 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కేసులో పురోగతి లేదు. తానే ఈ హత్య చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు అప్పట్లో పోలీసుల విచారణలో అంగీకరించినప్పటికీ నాటి ప్రభుత్వం పెద్దలు అధికారాన్ని దుర్వినియోగం చేసి కొమ్ముగాసి పోలీసులు కూడా వీళ్ళనైతే వదిలేయడం జరిగింది. ఏమని అడిగితే ప్రూఫ్స్ లేవు అంటా ఉన్నారు. దాదాపుగా అతని బాడీలో 31 చోట్ల ఇంటర్నల్ దెబ్బలైతే తగిలినాయి. 3 చోట్ల బయట అయితే దెబ్బలు కనపడేలా తగిలాయి. పోలీసులు కళ్ళు మూసుకున్నారు. మరోవైపు మధ్యంతర బెయిల్ పొంది అనంతబాబు 2 ఏళ్లుగా దర్జాగా గడుపుతున్నాడు. బాధిత కుటుంబం మాత్రం న్యాయం కోసం కళ్ళు కాయలు కాసేలాగా వాళ్ళైతే వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన కేసుని మళ్ళీ విచారించాలి అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కూటమి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఇటీవల సీఎం చంద్రబాబు కలిసి దీనిపై ఈ కేసు గురించి అయితే ఆయనకు విన్నవించారని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తా ఉంది. అండ్ టవర్ లొకేషన్ ద్వారా ఈ ఎంక్వైరీ అయితే జరగాలి. అతను చంపిన లొకేషన్ దగ్గర నుంచి ఆ టవర్ రేడియస్ లో ఎవరెవరు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఇతని హత్య విషయంలో ఎవరెవరు ఉన్నారనేది అయితే కనిపెట్టాలి అని చెప్పేసి అయితే మాట్లాడారు. సంఘటనా స్థలం ఎవరెవరు ఉన్నారనేది గూగుల్ టేక్అవుట్ టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించాల్సి ఉన్నా విస్మరించారు. అనంతబాబు కాకుండా ఎవరెవరు పాల్గొన్నారనే కోణంలోనూ దర్యాప్తు చేయలేదు. కీలకమైన ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ లో పరిశీలించలేదు. ప్రభుత్వం ఈ కేసును మళ్ళీ విచారించాలి, వీటన్నిటిని మళ్ళీ మీరు చక్కబెట్టాలి, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అయితే లాయర్ గారు అయితే చెప్పారు. అనంతబాబు కార్ డ్రైవర్ అప్పుడు ఏమయ్యాడు అనేది విచారించాలి. గన్మెన్లు కార్ డ్రైవర్ ని ప్రశ్నిస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అండ్ అప్పట్లో ఆయన ఎమ్మెల్సీ వాళ్ళ కార్ డ్రైవర్ ని కానివ్వండి, వాళ్ళ గన్మెన్ ని కానివ్వండి, వీళ్ళని పట్టుకుంటే కేసు అనేది డెవలప్ అవుద్దని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. హత్యకు ముందు ఆ తర్వాత అనంతబాబు ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకొని విశ్లేషించాలి. అంటే దీని మోటివ్ ఏంటి, ఈ హత్యకు మోటివ్ ఏంటో కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అనంతబాబును పోలీసుల కస్టడీ ఇవ్వాలంటూ అప్పట్లో పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దిగువ న్యాయస్థానం తిరస్కరించింది. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ పెండింగ్ లో ఉంది. ఈ కేసు బెంచ్ పైకి వస్తే అనంతబాబును కస్టడీకి తీసుకొని విచారించే వీలైతే ఉంటా ఉంది. అండ్ ఆల్రెడీ ఈయన చేసింది తప్పని డైరెక్ట్ గా చెప్పేశాడు. నేనే చంపినా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయితే ఆయన్ని సేఫ్ సైడ్ అయితే ఉంచింది. ఆయనకి బెయిల్ కూడా అయితే మంజూరు చేసింది. దాదాపుగా 2 సంవత్సరాలు ఆయన విచ్చలవిడిగా బయట ప్రశాంతంగా తిరుగుతా ఉన్నాడు. కొడుకును కోల్పోయిన తల్లి తండ్రి వాళ్ళ బాధ అది వర్ణాతీతం. వాళ్ళు మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారో అది కూడా మనం ఒకసారి గమనిద్దాం. నా కుమారుణ్ణి అనంతబాబే చంపాడు, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసి 2 లక్షలు ఇస్తానని ఊరికి తీసుకెళ్లి దహనం చేయాలని హెచ్చరించాడు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. అతని బెయిల్ రద్దు చేయాలి అని సుబ్రహ్మణ్యం తల్లి నూకాలమ్మ చెప్పారు. చట్ట పరిహారంగా 2.50 ఎకరాల భూమి సుబ్రహ్మణ్యం సోదరుడిని ఉద్యోగం ఇస్తానని చెప్పిన వైకాపా ప్రభుత్వం అవేవి చేయలేదు. కేసును మళ్ళీ విచారించాలి, నా కుమారుడు హత్యలో ఎవరెవరు ఉన్నారనేది వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అయితే చెప్పడం జరిగింది. ఒక జాబ్ ఇప్పించడానికి దాదాపుగా 2.5 ఎకరం భూమి ఇస్తే జాబ్ ఇస్తారంట. ఆ భూమి ఇచ్చినప్పటికీ వాళ్ళైతే జాబ్ ఇవ్వలేదు.
బట్ అది కాక ప్రశ్నించిన అతన్ని చంపేశారు. ఇలా వాళ్ళ తల్లిదండ్రి చెప్పినటువంటి విషయాలు అండ్ డెఫినెట్ గా ఎవరెవరైతే ఈ తప్పులు చేస్తున్నారో, ఇటు అన్యాయంగా చంపేసి ఇలా డోర్ డెలివరీ చేసినటువంటి ఇతనికి డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వంలో పక్కా ఆధారాలతో వాళ్ళైతే సేకరించి ఇతన్నైతే కటకటాల ఊసులైతే లెక్కబెట్టిచ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయైతే మనమైతే తెలుసుకోవచ్చు.